భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాబోయేటువంటి 5 సంవత్సరాల పాటు రేషన్ ఫ్రీ, అలాగే ఉద్యోగాల కల్పన, అలాగే ఇంకా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు ఎప్పటికప్పుడు మ్యాక్సిమం ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఎంఎస్పీ ఉంటుందో దాన్ని పెంచుకుంటూ పోతామనేటువంటి కార్యక్రమాలతో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను నిన్న జేపీ నడ్డా అలాగే నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టో అంతా తూచు, దీంట్లో ఏమీ లేదు, ఇది మాయామచ్చింద్ర మేనిఫెస్టో, గత హామీలనే నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయలేదనేటువంటి విమర్శలు వాళ్ళు ఎక్కుపెట్టారు. సో ఇది ఒక పార్ట్, ఇది జాతీయంగా. అయితే ఇక లోక్సభ ఎన్నికల కోసం సన్నద్ధం ఎలా కావాలి, వ్యూహాలు ఎట్లా రచించుకోవాలి, ప్రచార శైలి ఎలా ఉండాలి, ఏ నాయకులు ఎలా బాధ్యతలు తీసుకోవాలనేటువంటి అంశం పైన నిన్న శంషాబాద్ నోవాటెల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిన్న మీటింగ్ పెట్టింది. కేసీ వేణుగోపాల్ గారు దిశానిర్దేశం చేసి వెళ్ళడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు సాగినటువంటి ఈ సమావేశంలో దాదాపు 15 సీట్ల వరకు ఖచ్చితంగా గెలవాల్సిందే అనేటువంటి వ్యూహంతో నిన్న మీటింగ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరొక 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కరీంనగర్, ఆ తర్వాత ఖమ్మం, ఆ తర్వాత హైదరాబాద్, ఈ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంకా ప్రకటించలేదు. నిన్న ప్రకటిస్తారేమో అని చాలామంది అనుకున్నారు, కానీ ప్రకటించలేదు. ఇవాళ వెలువడే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న సందర్భంగా ఇంకా 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఇక అన్ని పార్టీలు, మిగతా బీఆర్ఎస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి వాళ్ళు ఇప్పటికే రంగంలో దిగినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకొక 3 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఇది పెండింగ్ అంశం కాంగ్రెస్లో. ఇక ఇప్పటికే 5 న్యాయాలు 25 గ్యారంటీలు వర్సెస్ ఇప్పుడు నిన్న భారతీయ జనతా పార్టీ విడుదల చేసినటువంటి తమ మేనిఫెస్టో. ఇవి ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు. ఇక ఇవాళ నారాయణపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించబోతా ఉన్నారు. ఆ సభ ఇవాళ జరగబోతా ఉంది. సో ఇది ఇట్లా ఉంటే ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ పైన డ్రోన్ల దాడి చేస్తూనే ఉంది. సో ఓ రకంగా ఇజ్రాయెల్ కూడా దాన్ని గట్టిగా తిప్పికొడతా ఉంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఇజ్రాయెల్ వ్యవస్థ చాలా పటిష్టవంతమైంది. సో ఎంబసీ పైన, ఇరాన్ ఎంబసీ పైన జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా మేము బదులు తీర్చుకుంటున్నామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం దాన్ని ఎదుర్కోవడంలో సక్సెస్ అవుతూనే ఉంది. ఇక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడతా ఉన్నాయి. సో ఇది జరుగుతున్నట్టు వ్యవహారం. ఇక ఒకసారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. వెలుగు దినపత్రిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి గవర్నర్ సిపి రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ అందరివాడని, భారతావనిలో ఉదయించిన భాస్కరుడని సీఎం పేర్కొన్నారు. ఒక వర్గాన్ని ఇంకో వర్గంపైకి ఉసిగొలిపే ధోరణి చాలా ప్రమాదకరమన్న అంబేద్కర్ మాటలు గుర్తు చేశారు. నిన్న ట్యాంక్ బండ్ దగ్గర జరిగినటువంటి కార్యక్రమంలో ఆయనకు నివాళులర్పించారు. కిడ్నాప్ కేసులో మైత్రి మూవీస్ అధినేత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చెన్నుపాటి వేణుమాధవ్ నుంచి 40 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లు రాయించుకున్నారని ఆరోపణలతో ఆ కేసులో మైత్రి మూవీస్ అధినేత నవీన్ పేరు తెరపైకి వచ్చిందట. అయితే ఒక ఆయన కంప్లైంట్ చేసిండు కదా జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పోలీసులకు, నన్ను రాధాకిషన్ రావు కిడ్నాప్ చేసి 40 కోట్ల విలువైనటువంటి షేర్లను వేరేటోళ్ళ పేరు మీదకి రాయించినాడు. ఇక ఆ వేరేట ఆయన ఈయననే కిడ్నాప్ కేసులో మైత్రి మూవీస్ అధినేత ఈయననేనట. ఈయననే దొంగతనంగా రాయించుకున్నది ఆయన ఆరోపణ. రాధాకిషన్ రావు గన్ను పెట్టి మరి బెదిరించి తీసుకున్నాడు అనేది ఆరోపణ. ఇక ఇజ్రాయెల్ పై మిసైళ్ల వర్షం, 300 డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి, 99% పైగా వెపన్స్ ను కూల్చేసిన ఇజ్రాయెల్. ఇరు దేశాల మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. సౌత్ ఇజ్రాయెల్లో ఐడిఎఫ్ క్యాంపు ధ్వంసం సాయం చేస్తున్న అమెరికా, బ్రిటన్ దళాలు. దాడులను ఖండించిన ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, అమెరికా. ఇజ్రాయెల్కు అండగా ఉంటామన్న బైడెన్, దాడులను తిప్పికొడతామన్న బెంజమిన్. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక గాజా, పాలస్తీనా ఇజ్రాయెల్ది జరిసే పాగింది. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్కు తగిలింది అన్నట్టు. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా అమెరికా ఏదో ఒక దిక్కు నిలబడుతుంది. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధ కర్మాగారాలు కానీ, ఆయుధ సంపత్తి కానీ, ఇది మొత్తం అమ్ముడు పోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా యుద్ధంలో ఏలు పెడుతూనే ఉంటారు. మేము సపోర్ట్ చేస్తాం, ఇలా అన్యాయం జరుగుతుంది అంటారు. రైట్. ఇక ఇజ్రాయెల్ పై మిసైల్లో వర్షం అంటూ ఇక ఈ వార్తను చూస్తా ఉన్నాం. ఇంకా
కిరాణా షాపులో గంజాయి చాక్లెట్స్. హైదరాబాద్ జగదీర్గుట్టలోని ఓ కిరాణా షాపులోంచి పోలీసులు 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్స్, 4 కిలోల ఎండు గంజాయి పౌడర్ను స్వాధీనం చేశారు. కిరాణా షాపులకు కూడా గంజాయి అమ్మే పరిస్థితి చాక్లెట్ల రూపంలోకి వచ్చిందంటే ఇక దాన్ని బై ప్రోడక్ట్లు ఎన్ని తయారు చేసి అమ్ముతున్నారు గంజాయి. ఇగో 2047 నాటికి వికసిత్ భారత్, 5 ఏళ్లు ఫ్రీ రేషన్, సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్, మోదీ గ్యారంటీల పేరుతో హామీలు. లోక్సభ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని తెలిపింది. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల కుటుంబాలకు ఇండ్లు కట్టించామని, మళ్లీ అధికారంలోకి వస్తే మరో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది పేదలకు 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. సంకల్ప పత్రం పేరుతో మోదీ గ్యారంటీ అనే హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది. ముద్రా స్కీమ్ కింద స్వయం ఉపాధి కోసం 10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని, ఈ రుణాల పరిమితిని 20 లక్షలకు పెంచుతామని పేర్కొంది. లఖ్పతి దీదీ పథకం కింద 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశామని, మళ్లీ గెలిపిస్తే మరో 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మారుస్తామని మాట ఇచ్చింది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ చీఫ్ జేపీ నడ్డా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని మోడీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇక దీంట్లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు ఘర్షణలతో అట్టుడుకుతున్న సమయం ఇది. అందుకే భారత్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతేనే దృఢంగా నిలబడగలుగుతుంది. నేను ఇదివరకే ఎర్రకోటపై ప్రసంగంలో 1000 ఏళ్ల పాటు నిలిచిపోయేలా దేశం తరతరాలను మార్చేందుకు ఇదే సరైన సమయం అని ప్రకటించా. ఇందులో భాగంగానే బీజేపీ సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారంటీగా దేశ ప్రజల ముందు ఉంచుతున్న 140 కోట్ల మంది ప్రజల అంబిషనే మోడీ మిషన్ అని చెప్పి అందులో ప్రధానమంత్రి ముందు మాటగా రాసినట్టు. అయితే ఇక అందులో ఏమేమి ఇవ్వబోతా ఉన్నారు అంటే సిఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, ఇక 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా కృషి, లఖ్పతి దీదీలుగా మరో 3 కోట్ల మంది మహిళలు, ముద్రా లోన్ 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు, ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పి పెంపు, ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్స్ నిర్వహిస్తారంట. రైట్గా ఇది భారతీయ జనతా పార్టీలో మేనిఫెస్టో ప్రమాణ పత్రం అంటే అదే సంకల్ప పత్రం అంటే ఓ సంకల్పం తీసుకుంటున్నాం ఆ పత్రం. దీనికి మోడీ గ్యారంటీ అంటే ఇది మోడీ గ్యారంటీ అనేటువంటి పేరు పెట్టినారు. మోడీ గ్యారంటీ ద్వారా మేము వీటిని అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే అది జుమ్లా పత్రం. బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్ రైతులు యువతకు బీజేపీకి క్షమాపణ చెప్పాలని ఖర్గే అంటా ఉండు. నిరుద్యోగులు బీజేపీ ఉచ్చులో పడరు అని చెప్పి రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. అసలు వాస్తవానికి ఈ గడిచిన 10 సంవత్సరాలు 2014 నవంబర్ 26వ తారీఖున ప్రధానమంత్రిగా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందు ఈ 2014 నవంబర్ 26 కంటే ముందు జరిగినటువంటి ఎన్నికల హామీలు ఆ తర్వాత గ్యారంటీల్లో ఎంతవరకు ఏమేమి అమలైనాయి, నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిండు, ఎంతవరకు అమలైనాయి, ఇప్పుడు చెప్తున్నటువంటి నమ్మవచ్చా? మోడీ గ్యారంటీలకు మనం ఇప్పుడు గ్యారంటీలు మాట్లాడుకున్నాం సార్. బోర్డు ఓపెన్ మనం కొన్ని గ్యారంటీలు మాట్లాడుకుందాం. ఆ గ్యారంటీల్లో ఎంతవరకు అమలైంది, నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీల్లో ఏవి ఎంతవరకు నెరవేరినాయి అనేది ఒకసారి లెక్కలతో సహా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా రైట్ ఇప్పుడు అంటే దీదీలను లక్షాధికారులను చేస్తా అంటున్నారు. అది పక్కకు పెడితే 2014 నవంబర్ 26న భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిండు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది నరేంద్ర మోడీ గారు ఒక ఎన్నికల ప్రచారంలో ఒక మాట మాట్లాడినాడు. ఏమని అంటే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తూ ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ధరలు తగ్గించకపోతే రేపు మేము వచ్చి తగ్గిస్తాం. ఇది ఆయన చెప్పినటువంటి మాట. సో ఇది చాలా మందికి అట్లెట్లా అన్నాడు. ఒకసారి వీడియో చూద్దాం. చలో
పెంచిన పెట్రోల్ ధరలను వాపస్ తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పిండు. ఇది 11 సంవత్సరాల క్రితం. ఇది ఎస్, ఇది 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ గారు పెట్రోల్ ధరలను తగ్గించండి, మీకు పరిపాలన శాతనైతే లేదు అనేటువంటి మాటలు మాట్లాడండి. తర్వాత నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి పెట్రోల్ ధర 71 రూపాయల 46 పైసలకు ఉంది. 2014లో పెట్రోల్ ధర ఇంతగా పెంచిండు. తర్వాత మేము వచ్చిన తర్వాత తగ్గిస్తాం, 50 రూపాయల లోపుకి పెట్రోల్ని తీసుకొస్తామనేటువంటి నరేంద్ర మోడీ గారు మాటలు ఏవైతే ఉన్నాయో సరే అని చెప్పి జనం ఓట్లు వేసారు, గెలిచిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. 10 ఏళ్ల కాలంలో ఎంత పెట్రోల్ ధర ఎంత అయింది? 110 రూపాయలు. 110 రూపాయలు పెట్రోల్ అయింది. 110 రూపాయలు పెట్రోల్ అయింది. అంటే తగ్గిందా పెరిగిందా? దాదాపు 40 రూపాయలు పెరిగింది. 40 రూపాయలు పెరిగింది. అయితే మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గ్యారంటీ ఒట్టిదే కదా, 2014లో ఇచ్చిన గ్యారంటీ, దీని పని అయిపోయింది. అయితే ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రిగా దిగిపోయే రోజు అప్పుడు అంతర్జాతీయ ముడి చమురు బ్యారెల్ ఎంత ఉందంటే $113. $113కు ఒక బ్యారెల్ ఉంది. ప్రస్తుతం ఎంత ఉంది అనంటే అది $86కు ఒక బ్యారెల్ ఉంది. అంటే అంతర్జాతీయంగా తక్కువ ధరకు ముడి చమురు దొరుకుతున్న రేటు మాత్రం పెరిగింది. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు $113కు ఒక బ్యారెల్ ఉన్నప్పటికీ రేటు తగ్గించే అమ్మిర్రు. అంటే దేశ ప్రజలపైన బర్డన్ పడకుండా అప్పటి ప్రభుత్వం, ఎవరు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంది. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేసిరు, ఇక్కడ అగ్వకు మార్కెట్లో దొరుకుతా ఉన్నా దాన్ని తెచ్చి పిరానికి అమ్ముతా ఉన్నాడు. మనకు ఈ గ్యారంటీ తుస్సు. 10 సార్లో ఈ 10 ఏళ్లలో పెట్రోల్ ధర తగ్గి ప్రజలు సంతోషంగా ఉన్నారు మోడీ గ్యారంటీతో అని చెప్పడానికైతే ఏమీ లేదు. ఇక రెండోది, ఇది ఒక గ్యారంటీ. గ్యారంటీ నెంబర్ 1, గ్యారంటీ 1. గ్యారంటీ 2 తీసుకుందాం. గ్యారంటీ 2 తీసుకుంటే వంట గ్యాస్ 2014లో వంట గ్యాసు 410 రూపాయలు పర్ సిలిండర్ ఉండే, 410 రూపాయలకు సిలిండర్ ఉండే. ఇది తగ్గించాల్సిన అవసరం ఉంది, మీకు చేత కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కోటేస్తే ఈ వంట గ్యాస్ బాధలు తగ్గిస్తా అని చెప్పిండు. ఇక 2024కు వచ్చేసరికి ఈ వంట గ్యాస్ ధర ఎంత అయిందంటే 1160 రూపాయలు చేసారు. దీన్ని మొన్న ఏదో 100-200 ఏదో తగ్గించినట్టు 1160 చేసారు. సో మరి ఈ వంట గ్యాసు ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏ ఒక్క రోజు కూడా తక్కువ కాలే. రెండో గ్యారంటీ తుస్సు. రెండో గ్యారంటీ కూడా ఉత్తదే, అయిపోయానా? మూడో గ్యారంటీ తీసుకుందాం. మూడో గ్యారంటీ ఏంది? 50 రోజులు సమయం ఇవ్వండి, నాకు నల్లధనాన్ని వాపసు తీసుకొస్తా అని చెప్పిండు. నల్లధనం, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వాపసు తీసుకొస్తా, ఇది గ్యారంటీ అని చెప్పి చెప్పిండు. ఇది ఇంకొక గ్యారంటీ నరేంద్ర మోడీ గారిది. వాస్తవానికి మొత్తం మన దేశంలో ఉన్నటువంటి నోట్లు, పెద్ద నోట్లు, 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు చేసేసిండు. 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు చేసేసిండు. ఎప్పుడు చేసిండు ఇది? నవంబర్ 8, 2016 రద్దు చేసిండు. పెద్ద నోట్లు రద్దు చేసిండు. 500 రూపాయల నోటు, ఇవి రద్దు అయిపోయినాయి. రద్దు అయిపోతే జనం ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర నోట్లు మార్చుకోవడానికి రకరకాల ఇబ్బందులు పడ్డారు. ఆ సందర్భంగా ఏం జరిగిందంటే పెద్ద నోట్ల రద్దు ద్వారా నేను ఈ దేశంలో ఉన్నటువంటి చోటా కీడో, మీరు చూడు రాయని ఏం చెప్పిండు, నేను చెప్పాడు ఎందుకు,
చూసారు కదా, ఇది నరేంద్ర మోడీ గారు ఇది ఎప్పుడు 7 సంవత్సరాల క్రితం అంటే నవంబర్ 14, 2016 రోజు ఆయన చెప్పినటువంటి మాట. 50 రోజులలో మొత్తం నల్లధనం అంతా బయటికి తీస్తా వస్తుందని చెప్పిండు. అయితే ఈ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశం ఎంత అంటే ఈ 1500 రూపాయల కరెన్సీకి సంబంధించి ఎంత అంటే మొత్తం ఎంత ఉందంటే 15.41 లక్షల కోట్ల విలువైంది. వీటి విలువ ఎంత? 500 రూపాయల నోట్లకు సంబంధించి. అయితే ఈ పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ఎవరెవరైతే ఈ 500 రూపాయల నోట్లు దాచుకున్నారో, పెట్టెలలో దాచిపెట్టిరో, బీరువాలలో దాచిపెట్టిరో అవన్నీ చెల్లకుంటా పోతే కథం మళ్ళా అవి చెల్లయి కాబట్టి నల్లధనం అంతా బయటకు వచ్చినట్టే అని చెప్పి నరేంద్ర మోడీ మన కూదర కొట్టిండు. 50 రోజులు చూడండి, ఇది నా వ్యక్తిగతమైన స్వార్థం కాదు, మీరే ప్యార్ దేశవాసి అని చెప్పి చెప్పిండు. చెప్పిన తర్వాత ఏమైంది? వీటి విలువ 15.41 లక్షల కోట్లయితే పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకులలో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆర్బీఐ అనుమతినిస్తే మొత్తం దేశవ్యాప్తంగా రిటర్న్ వచ్చింది ఎంత అంటే 15.31 లక్షల కోట్లు వాపసు వచ్చింది. వాపసు రాని సంపద ఎంత అంటే 10,720 కోట్లు. 10,720 కోట్ల రూపాయలు మాత్రమే వాపసు రాలే, మిగతా సంపదంతా వచ్చింది. ఇది ఎవరో కాదు, ఆర్బీఐ తన రిపోర్ట్లో వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో నల్లధనం ఏది ఈ నోట్లు రద్దు చేయడం ద్వారా వాపసు వచ్చినటువంటి సంపద ఇగో ఇది ఆర్బీఐ చెప్పినటువంటిది. సో ఒక్కసారి ఆర్బీఐ రిపోర్ట్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్బీఐ రిపోర్ట్ కాదు, ఒకసారి చూద్దాం. ఇగో 10,720 కోట్ల రూపాయలు ఇది ఏది వచ్చింది. అయితే ఈ 2,000 రూపాయల నోట్లు తయారీ, ఈ 2,000 రూపాయలు కొత్త నోటు, 500 రూపాయలు కొత్త నోటు, వీటి తయారీ కోసం ఎంత ఖర్చు అయిందంటే 12,000 కోట్ల పైచిలుకు. కొత్త ముద్రించడానికి అయినటువంటి ఖర్చు 12,000. ది హిందూ కథనం పత్రిక ఇది. న్యూ నోట్స్ టు కమ్ ఆర్బీఐ మోర్ దెన్ 12,000. ఇగో కొత్త నోట్లకు ఎంత కాస్ట్ అయింది? 12,000 కోట్లు. 12,000 కోట్లు దీనికోసం ఖర్చు అయింది. పోయిందంతా 10,700 కోట్లు. అంటే డిమానిటైజేషన్ చేస్తే వచ్చిన దానికంటే పోయింది ఎక్కువ. క్లియర్గా ఆర్బీఐ చెప్పింది డిమానిటైజేషన్ ఫెయిల్ అయిపోయింది అని. మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మూడో గ్యారంటీ నల్లధనం వాపస్ సేమ్ అయిపోయింది. ఇంకా అందులో చాలా చెప్పుకున్నారు. ఏమని? 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి అకౌంట్లో వేయొచ్చు అనేటువంటి మాట చెప్పాను. సరే, అది విఫలమైపోయింది. నరేంద్ర మోడీ గారి రెండో గ్యారంటీ ఖతం హో చుకా. మూడో గ్యారంటీ. నాలుగోది ఉద్యోగాలు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాల కల్పన. ఏమనండి నరేంద్ర మోడీ గారు? ప్రతి ఏడాది దేశంలో 2 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిండు. 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయే నాటికి కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే 47 లక్షల మంది. 47 లక్షలు. కేంద్ర ప్రభుత్వంలో 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయి నరేంద్ర మోడీ గారి చేతికి ప్రధానమంత్రి పదవి అప్పచెప్పి వెళ్ళిపోయే నాటికి కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 47 లక్షలు. సరే, ప్రైవేట్ రంగంలో కూడా ఇప్పుడు ఏం యువతకి ఏం ఉద్యోగాలు లేవనుకో. అయితే ఈ 2024లో
లెక్కలు చూస్తే ఏం జరిగిందంటే 47 లక్షల మంది ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 35 లక్షలకు పడిపోయారు. యాక్చువల్గా పెరగాలి 15లో 35 లక్షలకు పడిపోయారు. 12 లక్షల మంది ఉద్యోగాలు వీకినాయి. కొత్తగా 2 కోట్లు దేవుడెరుగు. ఎటుపోయినాయి అనంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇటు ప్రైవేట్లో ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వంలో ఉద్యోగాలు లేకుండా ఈ కథమైపోయినాయి. ఈ ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి నరేంద్ర మోడీ గారు 12 లక్షల ఉద్యోగాలు కథమైపోయినాయి. ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే నిరుద్యోగానికి సంబంధించి ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ప్రకారం 2020 ప్రకారం యువతలో నిరుద్యోగ యువత రేటు 83% ఎగబాకిందని చెప్పి రిపోర్ట్ నివేదికలు చెప్తా ఉన్నాయి. 83% ఎగబాకింది. అంటే నిరుద్యోగానికి కొత్తగా ఇచ్చే ఉద్యోగాల మాట దేవుడెరుగు, కానీ ఈ ఉన్న ఉద్యోగాలు పోయి నిరుద్యోగ యువత వెళ్ళిపోయింది. ఇప్పుడు తాజాగా బిజినెస్ స్టాండర్డ్ అనేటువంటి ఒక వార్తా సంస్థ కథనం ప్రకారం 2025లో 50,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పోతున్నాయి. 50,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గబోతున్నాయి అనేది ఆ కథనం సారాంశం. ఎట్లా? ఇది బిజినెస్ స్టాండర్డ్. Central government workforce likely to decline by nearly 50,000 in 2025. 2025 నాటికి మరో 50,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పోబోతున్నాయని చెప్పి ఈ కథనం సారాంశం. మరి ఇంకా ఉద్యోగాల కల్పన, ఈ ఉద్యోగాలకు ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఏమైపోయినాయి? ఇది ఒక గ్యారంటీ. ఇక ఇంకొక గ్యారంటీ తీసుకోవాలి మనం. ఇంకొక గ్యారంటీ ఏందనంటే డాలర్ మారకం, రూపాయితో డాలర్ మారక విలువ. రూపాయితో డాలర్ మారకం విలువ. నరేంద్ర మోడీ గారు అన్నారు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా ఉన్నా ఆయనకు తెలివే లేదని చెప్పిండు. ఒక అమెరికా డాలర్ మన రూపాయల్లో కొనాలంటే అప్పుడు 63 రూపాయలు. 2014లో ఒక డాలర్, అమెరికా డాలరు మన రూపాయలలో విలువ ఎంత అంటే 63 రూపాయలు. దీన్ని 40కి తెస్తా అన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇది 2024లో ఈ రోజు వరకు ఒక అమెరికా డాలర్తో ఇండియన్ కరెన్సీని కనుక చూస్తే ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం ఇది ఒక్క డాలర్కి మన రూపాయి ఏడుకు వచ్చిందంటే 83 రూపాయల 49 పైసలకు వచ్చింది ఇండియన్ రూపీకి. అంటే మన పరపతి ఇంకా తగ్గిపోయింది అన్నట్టుగా. 63 రూపాయల నుంచి 83 రూపాయల 49 పైసలకు వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని 40కి తెస్తా అన్నటువంటి నరేంద్ర మోడీ గారు 83 రూపాయల 49 పైసలకు తెచ్చిపెట్టిండు. సో ఇక్కడ 83 రూపాయల 49 పైసలకు వచ్చింది. ఇది నరేంద్ర మోడీ గారు ఇక్కడ కూడా డాలర్ మారకం దగ్గర కూడా ఈ గ్యారంటీ కూడా ఖతం హోచుకా. సింపుల్గా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట పచ్చి అబద్ధం అనేది, ఆయన గ్యారంటీలు ఉత్తయ్య అనేది గత నివేదికలు, గత అంశాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతున్నటువంటి అంశం అది. ఇక ఇంకొక విషయాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంది. ఒకటేంటంటే మహిళల భద్రత. నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు భద్రత కల్పిస్తా అనేటువంటి మాట నరేంద్ర మోడీ గారు చెప్పాడు.
కానీ జరిగింది ఏంది అనంటే మహిళా భద్రతా గ్యారంటీ. ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గ్యారంటీ. కానీ మణిపూర్ అల్లర్లలో మణిపూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే. మణిపూర్లో మొన్న జరిగినటువంటి అల్లర్లు, ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి అల్లర్లు, హింసలో 219 మంది చనిపోతే దాంట్లో మెజారిటీ మహిళలే చనిపోయారు. 31 మంది మహిళల ఆచూకీ పత్తలేదాడ మణిపూర్లో. ఇంకొక విషయం చెప్పాలంటే 4000 పైచిలకు ఇండ్లను తగలబెట్టిరు అక్కడ మణిపూర్లో. సో ఈ మణిపూర్ హింస కాసేపు పక్కన పెడదాం. మహిళలు లైంగిక వేధింపులకు గురైనటువంటి రేజ్లర్ మహిళలు రోడ్డెక్కిరు ఢిల్లీలో. సాక్షి మాలిక్ లాంటి వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేసి, నిరాహార దీక్షలు చేసి, బ్రిజ్ భూషణ్ అనేటువంటి వ్యక్తి మమ్మల్ని లైంగికంగా వేధిస్తా ఉన్నాడు, ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీ అని చెప్పి మహిళా రేజ్లర్లు ఆరోపణ చేస్తే వాళ్ళని నెట్టి అవతల పారేసింది గవర్నమెంట్. ఒలింపిక్స్ లో వాళ్ళు మెడల్స్ తెచ్చిండ్రు. ఒలింపిక్స్ లో మెడల్, కుస్తీ పోటీలలో. మహిళా భద్రత ఏది, మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది అనేది చర్చ పైకి వస్తూ ఉంది. మరి నరేంద్ర మోడీ గారు మీ గతంలో చేసినటువంటి హామీలే గిట్లున్నాయి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ కొత్త ఏం గ్యారంటీ పెట్టాను, సంకల్ప పత్రం బీజేపీ మేనిఫెస్టో అని చెప్పి పెట్టిండు అన్నట్టు. ఇగో ఈ సంకల్పం సంగతికి ఇట్లుంది. గతంలో చేసిన సంకల్పాలేమో గట్లున్నాయి. ఇప్పుడు కొత్త సంకల్పాలతోని భారతీయ జనతా పార్టీ తెర మీదకి వచ్చింది. ఇక్కడ గమ్మతి విషయం ఏంటంటే 1 కోటి మంది మహిళలను లక్పతి దీదీలుగా మార్చారట. ఇప్పుడు రాబోతున్నటువంటి రోజుల్లో 3 కోట్ల మందిని మారుస్తారట. ఇంకొక గ్యారంటీ ధరల నియంత్రణ అనే, ధరల్ని కంట్రోల్లో పెడతా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు 2014లో. ధరల నియంత్రణ గ్యారంటీ అని 2014లో ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు చెప్పారు. 2014లో ఉన్నటువంటి ధరలు 2024లో ఉన్నటువంటి ధరలు మీరే చూసుకోరు. నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఉప్పు, పప్పు, మిరపకాయ అన్ని మీరే కొంటారు కాబట్టి. 2014లో పల్లి నూనె ప్యాకెట్ ఎంత ఉండే, 2024లో ఎంత అయింది, ఈ లెక్కలు చూసుకొని సరిపోతుంది. ధరలు నియంత్రించబడ్డాయా, నిరుద్యోగం రూపుమాపబడ్డదా, మహిళలకు భద్రత వచ్చిందా, పెట్రోల్ ధరలు తగ్గినాయా, డాలర్ మార్కం విలువలో భారత్ ఏమైనా ఉన్నత స్థాయికి పోయిందా, నల్లధనం వాపసు వచ్చిందా అనే అంశాలను ప్రజలు గ్రహించుకోండి. రైట్, ఇది మోడీ గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం. ముంబైపై చెన్నై గెలుపు. రోహిత్ శర్మ సెంచరీ కొట్టినా ముంబైకి ఓటమి తప్పలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్లో సిఎస్కే 20 రన్స్ తేడాతో ముంబైని ఓడించింది. సిఎస్కే 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 స్కోర్ చేయగా ముంబై ఓవర్లన్నీ ఆడి 186 రన్స్కి మాత్రమే చేసిందంట. ముంబై ఓడిపోయింది, చెన్నై గెలిచింది. చలగా ప్రతి నెల అప్పుల కిస్తీలకే 6,000 కోట్లు. సర్కారును వెంటాడుతున్న పాత అప్పుల భారం. రోజుకు యావరేజ్గా 207 కోట్ల చెల్లింపులు. ఈ 4 నెలల్లో కొత్తగా 17,618 కోట్ల అప్పు. గత సర్కార్ అప్పులకు వడ్డీలు, కిస్తీలకు 25,911 కోట్లు చెల్లింపు. ఇతర స్కీముల కోసం నిధుల సర్దుబాటుకు తప్పని తిప్పలంటూ పుణ్యాత్ముడు కేసీఆర్ పుణ్యపాదం మోపిపోయిండు. అటుకులే బుక్కిండో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కాదు, ఎవరున్నా గుడ్లేలో పెట్టాల్సిన పరిస్థితి కేసీఆర్ చేసిన కథకు. ఎందుకంటే ప్రతి నెల అప్పుల కిస్తీలకే, కేసీఆర్ చేసిపోయిన అప్పుల కిస్తీలకు 6,000 కోట్లు కట్టాలి. వాయిదాలు కట్టడానికి 6,000 కోట్లు కిస్తీలు కట్టాలి, ఈఎంఐలు. ఇప్పటి వరకు కేసీఆర్ చేసిన పాపానికి కట్టిన అప్పెంతను చూడ్రి. ఎక్కడో ఎవరో కేటీ రామారావు గారు ఎవరో చెప్తారు, చూసిరా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో 8,000 కోట్ల అప్పు తెచ్చిందని చెప్తున్నాం. 8,000 కోట్ల అప్పు తెచ్చినా అని అంటే 17,618 కోట్ల అప్పు తెచ్చిండు 4 నెలల్లో.
కేసీఆర్ చేసిన అప్పులు ఎన్ని కట్టినంటే 25,911 కోట్లు కట్టిన అప్పులు. చూసుకో, ఇగో ఇది కట్టిన అప్పు, తెచ్చిన అప్పు ఇది, కట్టిన అప్పు ఇది. ప్రతిరోజు 207 కోట్లు కావాలి అప్పు కడితేందుకే మనం. ఇగో ఇట్లా చేసిపోయిన పుణ్యాత్ముడు కేసీఆర్. మళ్ళీ బంగారు తునక చేసిన అంటాడు. అటుకులే బుక్కిండు, అప్పులే చేసిండు, కొడుకు ఇట్లా చేసిండు, ఇట్లా చేసిపోయిండు గత పాలకుడు కేసీఆర్. ఇక్కడ గత సర్కార్ అప్పులకు వడ్డీల కిస్తీలకే 25,911 కోట్లు చెల్లింపు జరిగింది. ఇతర స్కీముల కోసం నిధుల సర్దుబాటుకు తప్పని తిప్పలు. రాష్ట్ర ఆదాయంలో సింహభాగం అప్పులు జీతాల చెల్లింపులకే పోతున్నది. గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు వడ్డీలకే యావరేజ్గా రోజుకు 207 కోట్లు చెల్లిస్తున్నారు. దీంతో స్కీములకు ఇతరత్ర వాటికి నిధుల సర్దుబాటుకు ప్రస్తుత సర్కార్ తిప్పలు పడతా ఉందన్నట్టు. తిప్పలు పడకపోతే ఇంకేముంది? కేసీఆర్ చేసిపోయినటువంటి కథ ఇది. గంగరాలు తేలిని కేసీఆర్ చేసినటువంటి ఈ కథ 2037 దాకా అనుభవించాలి మనం. రాబోతున్న తరాలు కూడా తెలంగాణలో పుడితే అప్పులు కడితానికే పుట్టాలి. వివాదాల సుడిగుండంలో సుంకిశాల. హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరిట ప్రాజెక్టు చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ 800 కోట్ల రూపాయలు పెడితే పూర్తయ్యే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి సుంకిశాల చేపట్టడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చినాయి. ఈ స్కీమ్పై ఇప్పటికే 1000 కోట్లకు పైగా ఖర్చు చేసిండ్రు. అటు ఎస్ఎల్బీసీ ఇటు సుంకుశాల అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్కు అసలకు తాగునీటి తిప్పలు ఎదురవుతున్నాయి. 4 కోట్ల రూపాయలతో పుట్టంగండి వద్ద తాత్కాలిక లిఫ్ట్లు. ఈ సుంకిశాల ప్రాజెక్టు వాస్తవానికి ఎస్ఎల్బీసీ టన్నల్ కనుక పూర్తిగా తవ్వితే ఎస్ఎల్బీసీ 800 కోట్లు పెడితే ఎస్ఎల్బీసీ పూర్తయ్యేది. దాన్ని పెట్టకుండా సుంకిశాల కోసం కొత్త దుకాణం తెరిచిండు సారు. సుంకిశాల కోసం కొత్త దుకాణం తెరిస్తే ఈ సుంకిశాల పూర్తిగాలే, ఎస్ఎల్బీసీ పూర్తిగాలే. ఇప్పుడు హైదరాబాద్ తాగునీటికి సత్యకాలం వచ్చింది. హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాల కోసం నల్గొండ జిల్లా పెద్దాపురం మండలం సుంకిశాల వద్ద నిర్మిస్తున్న మెట్రో వాటర్ స్కీమ్ రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి గ్రావిటీ ద్వారా హైదరాబాద్ కు వాటర్ తీసుకునే అవకాశం ఉండగా సుంకిశాల దండగాని అప్పట్లో కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. 800 కోట్లు పెడితే పూర్తయ్యే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి సుంకిశాల చేపట్టడం దండగాని వాదించిన నాటి కేసీఆర్ సర్కార్ పెడచెవున పెట్టింది. సుంకిశాల దుకాణం తెరిస్తే సుంకిశాల ఆనేబడ్డది, ఎస్ఎల్బీసీ పూర్తి కాలే. ఒకవేళ ఎస్ఎల్బీసీతో చేస్తే 800 కోట్ల రూపాయలతోటి ఇదంతా కూడా పూర్తయిపోయి నీళ్ళు వచ్చేటి. కానీ 1000 కోట్ల రూపాయలకి ఇప్పటికే ఖర్చు పెట్టినా గానీ అది గాలే ఇది గాలే. 800తో అయిపోయేదాన్ని 1000 ఖర్చు పెట్టి మూలకు పడేసిండు, పనికి రాకుండా. ఇది కేసీఆర్ పనిచరం. ఇక ఈ పెట్టిన 1000 కోట్లు ఎట్లా అంటే ఇక ఈ అప్పులు తేవాలి, మళ్ళా అప్పులకు కట్టాలి కదా. ఇది కేసీఆర్ వ్యవహారం. ఇక కవితతో కేటీఆర్ ములాఖాత్. సిబిఐ హెడ్ ఆఫీస్ లో 20 నిమిషాలు భేటీ ముగిసిన కవిత కస్టడీ ఇవాళ కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారట. ఇక మొత్తానికైతే చెల్లె దగ్గర మళ్ళొక్కసారి పోయిండు కేటీ రామారావు. అలా భర్త అనిల్ కూడా పోయినటువంటి పరిస్థితి. కవితతో కేటీఆర్ ములాఖాత్ అవుతా ఉన్నది. దాదాపు ఎన్ని రోజులైంది? 20-25 రోజులు అయిందా? నెల మంత్ నెల అయిందా? ఒక నెల 30 రోజులు అవుతుంది. 30 రోజులు కల్వకుంట్ల కవిత గారు పోలీసుల అదుపులోకి వెళ్ళిపోయి, ఈడీ తర్వాత సిబిఐ అదుపులోకి వెళ్ళిపోయి నెల రోజుల పాటు ఉన్నారు. నెల రోజుల పాటు ఇంకా చాలా నెలల పాటు ఉండాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తా ఉంది. ఇక టార్గెట్ 15 సీట్లు, అందరూ కష్టపడి పనిచేయండి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు, చేరికలను స్పీడప్ చేయాలని సూచన. పెండింగ్ లోని 3 సీట్లకు ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ముఖ్య నేతలకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం రానున్న నెల రోజులు అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆదివారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపు 2.5 గంటలకు పైగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొందరు నేతల తీరుపై వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇక్కడ టార్గెట్ 15 సీట్లు పెట్టుకొని పనిచేయాలని చెప్పి నిన్న కేసీ వేణుగోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మేడిగడ్డకు టెంపరీ రిపేర్లు, కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని సర్కార్ నిర్ణయం. జూన్ 15 కల్లా వర్క్ కంప్లీట్ చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశం. పనులు ప్రారంభించేందుకు ఎల్ఎన్టీ ఏర్పాట్లు. రూపాయలు 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. కేసీఆర్ పని చేస్తే 200 కోట్ల ఇప్పుడు ఏ తాత్కాలికమే మళ్ళా పుట్టిగా.
కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. వచ్చే వానాకాలంలో గోదావరికి వరద వస్తే 7వ బ్లాక్లోని పిల్లర్లు మరింత లోపలికి కుంగకుండా పనులు చేపట్టాలని సూచించింది. ఇందులో భాగంగా ఈ బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని ఆదేశించింది. ఈ పనులను జూన్ 15 కల్లా కంప్లీట్ చేయాలని గడువు విధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఎల్ఎన్టీ ఏర్పాట్లు చేస్తున్నది. రైట్గా ఈసారి సర్కారే మక్కలు కొంటది. కొనుగోళ్ల బాధ్యత మార్క్ఫెడ్ అప్పగింత. రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు. 6.66 లక్షల ఎకరాల్లో సాగైన మక్క 17.84 లక్షల టన్నుల దిగుబడి అంచనా. గతంలో బీఆర్ఎస్ సర్కార్ మక్కలు కొనక ఆగమైన రైతులు ఈ ఏడు ముందస్తు కొనుగోళ్ల కోసం సర్కార్ కసరత్తు చేస్తా ఉందట. ఈసారి మక్క పంట అంతా సర్కారే కొంటదట. మార్క్ఫెడ్ ద్వారా కొనేందుకు ఆ వ్యవహారాలు ఆ ఏర్పాట్లు చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వడ్లే కాదు మొక్కజొన్నలు కూడా కొంటదట. ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి ప్రజలారా ఇది ఈ లైక్ బటన్ ని లైక్ చేయండి, షేర్ చేయాల్సిందిగా. ఒక విషయం చెప్తా ఉన్నా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పేముంది భయ్? ఇప్పుడు నేను వివరించిన దాంట్లో మోడీ గ్యారంటీల్లో ఫెయిల్యూర్స్ అన్ని లెక్కలే కదా, ఇది సొంత లెక్కలు ఎందుకైతే? మీరు చూస్తారా చూడరా నాకు అనవసరం, అర్థమైందా? నేను దాన్ని పట్టించుకోను. కానీ ఒక విషయం అయితే జరిగిన వాస్తవం అది. ప్రజలను అడుగుదామా? పోనీ ప్రజలను అడుగుదామా? సిగ్గుపోతుంది ఇక ఊక్కరు సప్పుడేక. రైట్, చంద్రబాబుపై రాయి దాడి. బారికేడ్కు తగిలి కింద పడిన రాయి గాజువాక సభలో తప్పిన ప్రమాదం. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆగంతకుల కోసం పోలీసుల గాలింపు. ఇక క్లోమోర్ మైన్స్ దాడికే భయపడలేదు, రాళ్లకు భయపడతానా? జగన్ పై ఎవరో గులకరాయి వేస్తే నాపై రాళ్లు వేయిస్తారా? సిఎస్ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏం చేస్తున్నారు? టీడీపీ అధినేత చంద్రబాబు. అదేమో కానీ ఇది ఆంధ్రజ్యోతిలో వార్తను మనం నిన్నటి వార్త, నిన్నటి పేపర్ ఒకసారి ఓపెన్ చేయి. జగన్ మీద దాడి జరిగింది నిన్నటి పేపర్లో ఇదే కదా, హైదరాబాద్ అనుకుంటా. జగన్ పైకి రాళ్ళు. ఈ వార్త ఎట్లుంది చూడండి. జగన్ పైకి రాళ్ళు అట. ఇందులో ఏది ఇటు ఏమో మళ్ళీ ఇంకొకటి కూడా రాలేదు. బ్యాగ్ కొడతా. ఏంది కొత్తది? అసలు ఈ సైటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ జగన్ మీద రాయి పడితేనేమో జగన్ పైకి రాళ్ళు, రాళ్ళు ఏదో జనం ఇసిరే, జగన్ పైకి రాళ్ళు. చంద్రబాబు పైన పడితేనేమో చంద్రబాబు పై రాయి దాడి. ఏం వార్తలు ఇవి! ఇంత అయితే నిన్న పవన్ కళ్యాణ్ మీద కూడా జరిగింది కాదు కానీ రాతలో గింత తేడా ఉంటే ఎట్లా? పవన్ ర్యాలీలోనూ రాయి కలకలం, యువకుడిని కొట్టి పోలీసులకు అప్పగించిన జన సైనికులు. శత్రు క్షిపణులపై ఇజ్రాయెల్ బ్రహ్మాస్త్రం యారో ప్రపంచంలోనే తొలి యాంటీ టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్ రక్షణ వ్యవస్థ. 2400 కిలోమీటర్ల నుంచి దూసుకొచ్చే క్షిపణులకు మార్గ మధ్యలోనే యారో సాయంతోనే ఇరాన్ క్షిపణులు కూల్చివేస్తా ఉన్నారట. వీళ్ళు క్షిపణుల వర్షం ముందుగా హెచ్చరించినట్లే ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి. బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్ కామికే సూసైడ్ డ్రోన్ల ప్రయోగం ధీటుగా ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సహకరించిన అమెరికా రక్షణ వ్యవస్థలు 100% డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల కూల్చివేత. 120 బాలిస్టిక్ క్షిపణుల్లో ఇజ్రాయెల్ను తాకింది 17 మాత్రమే. 10 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలు. ఐడిఎఫ్ స్థావరం ధ్వంసం. ప్రతీకారం తప్పదు అని ఇజ్రాయెల్ హెచ్చరిస్తా ఉంది. ఇక రక్షణగా ఉంటామని బైడెన్, అమెరికా పాల్గొంటే ఇరాన్కు అండగా ఉంటామని చెప్పి రష్యా అంటుంది. అమెరికా కల్పించుకుంటే దాడులను తీవ్రం చేస్తామన్న ఇరాన్ దాడిని ఖండించిన ఐరాస పలు దేశాలు ఆపరేషన్ ముగిసింది, ప్రతి దాడి చేస్తే విజృంభిస్తామని చెప్పి ఇరాన్ అంటుంది.
ఇరాన్ అంటా ఉంది. పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామన్న భారత్ అంటూ ఒక వార్త. మాజీ సీఎండీలకు నోటీసులు. ప్రభాకర్ రావు, వెంకటనారాయణ, రఘుమారెడ్డి, గోపాలరావుకు జారీ. విద్యుత్ సంస్థల ప్రస్తుత మాజీ డైరెక్టర్లు సిఈలకు కూడా. ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులు. ఛత్తీస్గఢ్ విద్యుత్తు, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్ణయాల్లో పాత్రపై వివరణ కోరిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. అధికారుల వంతు ముగిశాక ప్రజాప్రతినిధులకు పిలుపు. కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చే అవకాశం. సంబంధిత వ్యక్తుల అభిప్రాయ సేకరణకు నేడు బహిరంగ ప్రకటన. విద్యుత్ నిర్ణయాలపై విచారణ వేగిరం. ఇది ఎంత కీలకమైందంటే చూడరు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ నిర్ణయాల్లో వారి పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, అభిప్రాయాలను తెలియపరచాలని కోరింది. కాంపిటేటివ్ బిడ్డింగ్లకు బదులుగా నామినేషన్ల ప్రతిపాదికన యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్గఢ్ డిస్కంల నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్కోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టంపై న్యాయ విచారణ జరపడానికి పాట్నా హైకోర్టు రిటైర్డ్ సీజే ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఈ ఛత్తీస్గఢ్ కొనుగోలు ఎట్లా అనుకున్నాం, చాలా విచిత్రమైన కొనుగోలు అది ఛత్తీస్గఢ్. అయితే గతంలోనే విద్యుత్ రంగ నిపుణులు రగ్గారు కూడా చెప్పినారు, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎంత ఒప్పందం? 1000 మెగావాట్లు. 1000 మెగావాట్ల కరెంటును ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలంగాణకు సప్లై చేస్తుంది అన్నట్టు. అయితే ఈ 1000 మెగావాట్లు నువ్వు వాడుకోకపో 1000 మెగావాట్లకు కట్టవలసిందే, నువ్వు పైసలు ఇవ్వవలసిందే అనేది ఒప్పందం. ఇప్పుడు మన డిమాండ్ ఎంత ఉంటే అంత. ఇప్పుడు పట్టబగటీలు అయితే ఫ్యాన్ వేసుకొని ఆఫీస్కి పోం కదా, ఫ్యాన్ ఇంట్లో ఆన్ చేసి, అప్పుడు తక్కువ వేస్తాం. కాబట్టి అప్పుడు 1000 వాడము. నువ్వు ఇళ్ళకి 300 యూనిట్లు వాడుకున్నా 1000 మెగావాట్లకు కట్టాల్సిందే. 100 యూనిట్లు వాడుకున్నా 100 మెగావాట్లు వాడుకున్నా 1000 మెగావాట్ల పైసలు కట్టాల్సిందే. దీంతో ఏమైందంటే 4 రూపాయలకు యూనిట్ దొరికేటువంటి కరెంటు 40 రూపాయలు లెక్క పడదు అన్నట్టు. ఈ జనం పైసలన్నీ ఆగం చేసిరు కదా, దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇప్పుడు నోటీసులు సర్వ్ చేసింది. దీంట్లో కూడా ఇది ఛత్తీస్గఢ్. ఇక ఇంకొకటి ఏంది, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లు. యాదాద్రి, భద్రాద్రి ఈ పవర్ ప్లాంట్లు వస్తా ఉన్నాయి, వచ్చే పాయ అన్నాడు కేసీఆర్. వాస్తవం ఏంటంటే ఈ పవర్ ప్లాంట్లకు సంబంధించి వాడినటువంటి మెషినరీ ఏదైతే ఉందో, ఇండియా బుల్స్ అనేటువంటి కంపెనీడు ఇది వయబుల్ ప్రాజెక్ట్ కాదని ఆడ వాడేసి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లోకి మన బాతాల పోసే టెండర్ అయిపోయి ఆ పాత సామాన్ తీసుకొచ్చి పెడితే ఇప్పుడు విదేశీ బొగ్గుతో కరెంట్ తయారు చేయాలి. మన బొగ్గు కాదు, కేసీఆర్ కట్టిన దానికి. ఈ రకమైన దుర్వినియోగం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి కమిషన్ ఇస్తే, కమిషన్ ఇందులో ఈ అన్ని ఒప్పందాల్లో పాల్గొన్నటువంటి మాజీ అధికారులు, తాజా అధికారులు వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. అయితే ఇదే అంశం మీద తెలంగాణ ఉద్యమకారుడు కంచెల రగ్గారు, విద్యుత్ రంగ నిపుణులు, ఆయన జేఏసీ చైర్మన్, ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, వద్దురా ఈ ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందం అట్లా వద్దురా, తెలంగాణ జనం సంపద లూట్ అవుతుందిరా అని చెప్పి లొల్లి పెడితే ఆయన హైదరాబాద్ నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. ఆయన గతంలో హెచ్చరించింది ఇదంతా, వద్దురా బాయ్ వద్దురా ఇది వనకుర్రా అని చెప్పి. తెలంగాణకు విద్యుత్ విఘాతం. ఛత్తీస్గఢ్ పీపీఏపై విద్యుత్ రంగ నిపుణుడు కె రఘు తీవ్ర అభ్యంతరాలు. పీపీఏకు ఉండాల్సిన కనీస లక్షణాలేవి లేవని టీఎస్ఈఆర్సీకి ఫిర్యాదు. ఛత్తీస్గఢ్కు లాభదాయకం, తెలంగాణకు నష్టదాయకం అని 14 అక్టోబర్ 2015లో రాసిండు ఆయన, చెప్పిండు ఆయన ముచ్చట. చెప్తే బిడ్డ నువ్వు తెలంగాణకు నీకు కళ్ళు మండుతున్నాయి అని చెప్పి తీసుకుపోయాను, వరంగల్ కు ట్రాన్స్ఫర్ చేసిరు. మంచి అధికారి. ఛత్తీస్గఢ్ గండమే అని చెప్పిండు ఆయననే. ఛత్తీస్గఢ్ విద్యుత్ పై ఈఆర్సీ
విచారణలో తీవ్ర అభ్యంతరాలు. ఈ ఒప్పందంతో ప్రజలపై ఏడాదికి 1,050 కోట్ల అదనపు భారం. 12 ఏళ్ల ఒప్పంద కాలంలో ఈ మోత 12,600 కోట్లు. ధర తేల్చకుండానే ఒప్పందం వద్దని వాదనలు. టెండర్లతో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుందన్న నిపుణులు. భావ వ్యక్తీకరణ అడ్డుకోవడానికి అనుమానాలు రేకెత్తిస్తుంది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఒప్పందాన్ని ఆమోదించాలని వాదించిన డిస్కంలు 2016లో చేసి చేస్తే ఏమైంది, నువ్వు గిట్ట చెప్తావు తాత అని చెప్పి రఘు గారిని తీసుకుపోయి వరంగల్కు ట్రాన్స్ఫర్ కొడితే ప్రమోషన్ డిమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్ కొట్టి ఆడబారేసిరు ఆయన. మంచి అధికారులు ఉంటే అట్లా చేస్తాడు కేసీఆర్. అట్లా కేసీఆర్ కథ. ఇప్పుడు కేసీఆర్ పెట్టుకున్నటువంటి అధికారులందరికీ నోటీసులు పోయినాయి. ఏం రామిర్లు ఈ లంగతనం చేసిరట, ఇది ఏందిరా అని అడిగారు. ఆయాల రఘు గారి మాట ఇంటి ఇలా 12,000 కోట్లు మిగిలేటి కదా తెలంగాణ ప్రజలకు. అది మిషన్ 15 రాష్ట్రంలో కనీసం గెలవాల్సిన ఎంపీ సీట్లు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక బీజేపీనే టార్గెట్ చేయండి. కాంగ్రెస్లో చేరికలపై దృష్టి పెట్టండి. ఎవరు చేరుతారన్న అభ్యంతరం చెప్పొద్దు. ఉత్తరాదిన బీజేపీ బలహీనపడింది, దక్షిణాదిలో కట్టడి చేస్తే కూటమిదే అధికారం. నియోజకవర్గాల్లోనే ఉండి పనిచేయండి. మా వద్ద అందరి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశంలో కేసీ వేణుగోపాల్ మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులు ఇన్ఛార్జీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేసీ వేణుగోపాల్ చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మట్టుబెట్టామని, ఆ పార్టీ పని అయిపోయిందని ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మట్టుబెట్టాల్సిన అవసరం ఉందని, ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేసుకుని పనిచేయాలని కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు నేతలకు సూచించారు. ఎన్నికలు జరిగే వరకు నియోజకవర్గాల్లోనే ఉండి పనిచేయాలని, కాంగ్రెస్లో చేరడానికి వచ్చేవారిని అభ్యంతరం పెట్టకుండా చేర్చుకోవాలని అన్నారు. ఆదివారం హైదరాబాద్కు వచ్చిన కేసీ వేణుగోపాల్ శంషాబాద్లోని ఓ హోటల్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మంత్రులతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైట్గా ఇది ఇట్లుంటే ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. భవిష్యత్తులో మాదిగ నేతలకు నామినేటెడ్ పోస్టులు. తనను కలిసిన జేఏసీ కలిసిన నేతలకు సీఎం హామీ. బీజేపీ మేనిఫెస్టో చెల్లని పోస్ట్ డేటెడ్ చెక్ అని వ్యాఖ్య. నేడు నారాయణపేటలో జనజాతర. కవితను కాపాడుకునేందుకు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని కొండా సురేఖ ఆరోపణ. ఇక దక్షిణ భారత్ కు బుల్లెట్ రైలు, తూర్పు ఉత్తర ప్రాంతాలకు కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహిస్తాం. ఇంటింటికి నీరు, పైప్ లైన్ తో గ్యాసు, మధ్యతరగతికి 3 కోట్ల పక్కా ఇండ్లు, అన్నదాతలందరికీ డ్రోన్లు, 70 దాటిన వారికి 5 లక్షల ఉచిత వైద్యం, ముద్ర పరిమితి 20 లక్షలకు, గిగ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు, ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం. మరో 5 ఏళ్లు ఉచిత రేషన్ అందిస్తాం. దేశవ్యాప్తంగా వందే భారత్ విస్తరణ, ప్రశ్నపత్రాల లీకేజీపై కఠిన చట్టం. మోడీ గ్యారంటీ పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన మోడీ ప్రసంగంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రస్తావనే లేదని చెప్పి రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. మోడీ గ్యారంటీలు గతంలో అవి నమ్మశక్యంగా లేవు కదా. నానమ్మను పొడిచాడు, 13 ఏళ్ల బాలుడి ఘాతకం, తల్లితో తరచు గొడవ పడుతోందనే ఛాతిలో తీవ్ర గాయం, రక్తస్రావం, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి. జనగామ జిల్లాలో ఘటన. ఓనీ మానవుడు. రాజస్థాన్లోని ప్రోక్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఎంపీఏటీ జిఎం పరీక్షలు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పరీక్షలు విజయవంతమైనట. మనిషి మోసుకెళ్లగలిగేలా రూపొందించిన డిఆర్డిఓ. అచ్చా, మనం టెక్నాలజీలో ఏం పెద్దగా ఫార్వర్డ్ ఏం లేము. ఇజ్రాయెల్, జపాన్ వాటితో పోల్చుకుంటే చాలా, ఇంకా వాళ్ళు ఇప్పుడు 2050 కాడున్నారు వాళ్ళు. అప్పులు తక్కువ, చెల్లింపులు ఎక్కువ. పేపర్ డౌన్లోడ్ చేసి అప్పులు తక్కువ, చెల్లింపులు ఎక్కువ. 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ కొత్త రుణం 17,618 కోట్లు. వడ్డీలు వాయిదాలకు 25,911 కోట్ల చెల్లింపులు. ఆర్థిక క్రమశిక్షణకు సర్కార్ పెద్దపీట వేస్తుంది అనేది వార్తను చూడొచ్చు. కేసీఆర్ చేసిన అప్పులకు 25,911 కోట్లు కడితే తెచ్చిన అప్పులేమో 11,618 కోట్లు. ఈ కేసీఆర్ ఉంటే ఈ దుబారకే సరిపోయేది. ఫెయిర్నెస్ క్రీమ్లతో కిడ్నీలకు హాని అంట. వాటిలోని పాదరసంతో దుష్ప్రభావం ఉంటుందంట. దేశంలో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు తాజా అధ్యయనంలో వెల్లడి. ఈ ఫెయిర్నెస్ క్రీమ్లు ఏవైతే ఉన్నాయో, ఇంకా తెల్లగా అయితేందుకు ఫెయిర్ అండ్ లవ్లీ, ఈ లవ్లీ ఏవైతే ఉంటాయో అవన్నీ కిడ్నీల మీద ఎఫెక్ట్ పడతా ఉన్నాయట. అందులో ఉండేటువంటి పాదరసం వల్ల కిడ్నీలు ప్రమాదానికి గురవుతున్నాయట. ఇక నిర్మాత నవీన్ నిర్ణయనిపై కేసు, బెయిల్ వస్తుంది, ధైర్యంగా ఉండు. కవితను ఓదార్చిన కేటీఆర్. సిబిఐ ఇది వేరు అది వేరా.
గమ్మత్తుంటాయి ఆంధ్రజ్యోతిలో, ఏ దాంట్లో అర్థం కాదు. నిర్మాత నవీన్ ఎర్నేనిపై కేసు, మరికొందరి పైన. హెల్త్ కేర్ యజమాని కిడ్నాప్, షేర్ల బదిలీ వివాదంలో ఇగో ఈయన డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, ఇగో ఈ బ్యాచ్ అంతా కలిసి చేసిన కథ. బెయిల్ వస్తే ధైర్యంగా ఉండు, కవితను ఓదార్చిన కేటీఆర్. సిబిఐ కస్టడీలో వసతులపై ముగిసిన సిబిఐ కస్టడీ ఇవాళ కోర్టుకు హాజరుపరచబోతా ఉన్నట. బెయిల్ వస్తుంది, ధైర్యంగా ఉండు అని చెప్పిండట. అంటే ధైర్యంగా ఉండు అనేటువంటి మాట ఎందుకు చెప్పిండు? అధైర్యపడుతుంది కాబట్టి, రాదు కాబట్టి. టవర్ లేకున్నా మొబైల్ కమ్యూనికేషన్ అంట, శాటిలైట్ కనెక్టివిటీతో స్మార్ట్ ఫోన్లు చైనా విప్లవాత్మక ఆవిష్కరణ. అమ్మ కొడుకు, ఇప్పుడు ఏం అవసరం లేదు, టవర్ ఫీవర్ ఏం అవసరం లేకుండా. టవరే అక్కర్లేదట్టుగా, సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఏం లేదట, మొత్తం శాటిలైట్ తోటేనట్టుగా. డైరెక్ట్ టవర్ లేకున్నా మొబైల్ కమ్యూనికేషన్ అట. ఇవి ఈ దేశాలు ఏడున్నాయి అడ్వాన్స్డ్, మనం ఏడున్నాం చూడ్రి. మనమేమో రేషన్ బువ్వా ఇంకో 5 ఏళ్ళు తిని మన 5 ఉచితంగా చెప్తున్నాం, ఆడనేమో గట్లుంది. శనార్థి తెలంగాణ 10 ఏళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారు? అమలు చేయని హామీలపై చర్చకు బీజేపీ సిద్ధమా? ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేశారా? తెలంగాణను మోడీ అవమానించింది నిజం కాదా? దేశ సంపద అంతా అంబానీ ఆదానికి దోచిపెడుతోంది బీజేపీ కాదా? మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించాడు. ఇక బీజేపీ మేనిఫెస్టో రిలీజ్. పేదలు మహిళల అభ్యున్నతే లక్ష్యం. 75 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్. ముద్రా రుణాలు 20 లక్షల వరకు పెంపు. దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఎన్నికలు. పేదలకు మరో 3 కోట్ల పక్కా ఇండ్లు. మేనిఫెస్టోను సంకల్ప పాత్ర అభివర్ణించిన బీజేపీ సంకల్ప పత్ర. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు. జన ఔషధ కేంద్రాల్లో మందులపై 80% రాయితీ. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్. తో పాటు ఇంకా సోలార్ పవర్లో ఇండ్లలో 0 బిల్లులు. రిలీజ్ చేసిన మోడీ, నడ్డా, అమిత్ షా నిన్న మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇది మోడీ గ్యారంటీ 2024 అంటున్నారు. మోడీ గ్యారంటీ 2014 గ్యారంటీలు ఒకసారి చూస్తే మనం దీన్ని నమ్మాలా వద్దని తేలుతుంది. ఇక బీజేపీ హామీలను నమ్మలేం. గత మేనిఫెస్టో హామీలు ఎందుకు నెరవేర్చలే? యువత ఉద్యోగాలు లేక వీధిన పడుతున్నారు. నమ్మశక్యం కాని హామీలతో కొత్త మేనిఫెస్టో. దేశ చరిత్రలోనే విపరీతంగా నిరుద్యోగం. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈసారి యువత మోడీ ట్రాప్ లో పడబోదు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. కవితను కలిసిన కేటీఆర్. సిబిఐ హెడ్ ఆఫీసుకు మాజీ మంత్రి. కేటీఆర్ వెంట కవిత భర్త అనిల్, లాయర్ మోహిత్ అంట. కేసు విషయంలో ఫ్యూచర్ ప్లాన్ పై చర్చించిందంట. ఫ్యూచర్ ప్లాన్ రేవంత్ రెడ్డి సమర్థుడే, కానీ కాంగ్రెస్ లో ఉండి అసమర్థుడిలా మారుతున్నారు. అందుకే రేవంత్ ని బీజేపీలోకి ఆహ్వానిస్తున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు. విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారు. చెవెళ్ల సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. కేసీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం. విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని విమర్శలు. విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారని చెప్పి చెవెళ్ల సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడినని చెప్పి మళ్ళీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు విమర్శలు చేయడం జరిగింది. అందుకే విపక్షాలు బలహీనపడ్డాయి. కులగణన పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఇక్కడ ఈయన ఎవరో కాదు, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఏమంటుండు? ఐక్యంగా ఉంటేనే బీజేపీని ఓడించే బలం. అభివృద్ధికి అడ్డంకిగా నిరక్షరాస్యత, లింగ సమానత్వం. కేంద్రం ధనవంతుల పక్షాన్ని నిలుస్తుంది. రాజ్యాంగంలో మార్పులతో ఒరిగేది ఏం ఉండబోదు. ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్. ఐకమత్యం లేకపోవడం వల్లే భారత్లో విపక్షాలు బలహీనపడ్డాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ అన్నారు. ఆదివారం ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమేనని, కానీ అంతకంటే ముందు మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం తదితర అంశాల్లో వెనుకబడిన వారిని మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో ఇక్కడ కులగణన అనే దాన్ని కనుక పర్ఫెక్ట్గా పట్టుకుంటే మొత్తం ఎక్స్రే బయటకు వస్తుందని రాహుల్ గాంధీ గారు కూడా చెప్తా ఉన్నారు. మరి ఆ అంశాన్ని పట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. మరి అది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం చేయనిస్తుందా లేదా, ఎంతవరకు ముందుకు పోతుంది అనేది చూడాల్సినటువంటి అంశం. అయితే రాహుల్ గాంధీ గారు మాత్రం బలంగా దానిపైన ఉన్నాడు. ఇక టెస్ట్ సవాల్. నార్కో లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా? కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తాం. కేటీఆర్, రేవంత్లకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సవాల్ విసిరిండు. అంటే 2004 చరిత్ర పునరావృతం అవుతుంది. ఈసారి బీజేపీ ఓడిపోతుంది, ఇండియా కూటమి విజయం సాధిస్తుంది. 2004లో షైనింగ్ ఇండియా మేనిఫెస్టో, 2024లో వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం. ఇప్పుడు కూడా బీజేపీ ఓడిపోతుంది, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ గెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో రాళ్ల రాజకీయం. నిన్న సీఎం జగన్పై, నేడు జనసేన అధినేత పవన్పై రాళ్ల దాడి. పథకమా యాదృచ్ఛికమా? తెనాలిలో పవన్పై రాళ్లు విసిరిన ఆకతాయిలు, శుద్ధి చేసిన జన సైనికులు. మరోవైపు విఐపీల భద్రతా వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరాధిస్తా ఉందట. ఇక అడ్డుకోవద్దు, కాంగ్రెస్ లోకి ఎవరు వచ్చినా చేర్చుకుందాం. తెలంగాణలో 15 ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యం. జిల్లా స్థాయిలో చేరికలకు కొందరు అడ్డొస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వద్దు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం నిన్న ఆయన వచ్చిన సందర్భంగా. ఇక నేటి మాటను ఒకసారి చూస్తే, ఈ సమాజంలో కొందరు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వేదో సాధిస్తున్నావని అర్థం. నువ్వు చేసిన మంచి, నేను ప్రజలకు కూడా ఒకటి చెప్తా, ఒకటి గుర్తుపెట్టుకోరు. నిన్ను విమర్శించేటోడే కరెక్ట్గా నీకోసం పనిచేస్తున్నాడు. వాస్తవం. ఇక వేరేటోడు చేయడు. అవును. ఓసారి ఏం చేయాలంటే వట్టిగా వాడు ఏం లేకపోయినా వాడిని ఇట్లా గిలికన్నా వాడితో పని చేయించుకోవాలి. ఆ పని చేసుకుని మా తెనాలి రామలింగడు కనుక ఏది బాయి నీళ్ళు తోడిచ్చినట్టు చేయాలన్నట్టు. అంతే, సేమ్ అదే పని. వాళ్ళకి ఇంకేం పర్ఫెక్ట్ గా నీ గురించి ఆలోచిస్తారు. ఆ పని చేయాలి. విమర్శిస్తే ఏంటంటే మనలో ఉన్న లోపాలు తెలిసిపోతాయి. ఈ సమాజంలో కొందరు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వేదో సాధిస్తున్నావని అర్థం. నువ్వు చేసిన మంచి ఎన్నటికీ మాసిపోదు. ఇయ్యాల కాకపోయినా రేపైనా నీకు దక్కాల్సిన ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. నువ్వు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు పిడికేడు మంది కూడా నీ వెంటలేరు. నీకు ఎదురయ్యే సమస్యలను గడ్డి పరకలతో సమానం అనుకున్నావు. అయినా నువ్వు ఎక్కడ వెనకడుగు వేయలేదు. కాలం నీకు అనుకూలంగా లేనప్పుడు కృంగిపోలేదు. సమయం నీకు నచ్చినట్టు ఉన్నప్పుడు ఎగిరి గంతేయలేదు. నీ ఓర్పేయాలని నీ స్థాయిలో నిలబెట్టింది. నిన్ను చూసినప్పుడల్లా నీ లక్ష్యమే నీ కళ్ళల్లో కనిపిస్తుంది. చెరగని చిరునవ్వే నిన్ను రక్షిస్తుంది. ప్రజల సమస్యలు తెలిసినోడివి, పేదల కోసం తప్పించేటోడివి. రాజకీయాల్లో సమూల మార్పులు చేయాలన్న నీ తపన నెరవేరుతుంది. చరిత్రలో నువ్వు ఉండడం కాదు, నీకే ఓ చరిత్ర ఉంటుందని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసిండు. అర్థమైంది. కెనడాలో భారతీయ విద్యార్థి కాల్చివేత, విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారు వాళ్ళు. బీఆర్ఎస్ విధానాల వల్లే నీటి కొరత. 10 ఏళ్లలో అప్పుల కుప్పగా మార్చిండ్రు. ఫోన్ ట్యాపింగ్లు ఎవరిని వదిలిపెట్టబోం. ధరణితో 1000 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీజేపీ హామీలను నమ్మలేమని చెప్పి అగ్రనాయకత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తను ఒకసారి చూద్దాం. కబ్జా కోరల్లో సింగరేణి క్వార్టర్స్, నాయకుల చేతుల్లో స్వాధీన పర్వం. తామేమీ తక్కువ తినలేదంటూ కొందరు రిపోర్టర్ల వీరంగం. తమ ఆధీనంలో పెట్టుకుని మరీ అద్దెకిస్తున్న వైనం. ఖాళీ జాబితా వరకు వెళ్లకుండా మటుమాయం చేస్తున్న గనులు. సింగరేణి కార్మికులకు ఖాళీ క్వార్టర్స్ కరువైనాయట. ఇక దర్జాగా ఘాట్ రోడ్డు కబ్జా. గోదావరి ఘాట్ రోడ్డును కబ్జా చేసిన తాజా మాజీ సర్పంచ్. రోడ్డుపైనే హోటల్ నిర్మిస్తున్న వైనం. విస్మయానికి గురవుతున్న భక్తులు. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. వరిధాన్యం కొనుగోలుపై కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ ఆదేశించిండు. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత జాతి ముద్దుబిడ్డ అంబేద్కర్ అని కొనియాడిన వక్తలు. ఘనంగా జార్జ్ రెడ్డి 52వ వర్ధంతి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, నేటి తరం అంబేద్కర్ అడుగుజాడలో నడవాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పిలుపు. రటిగా నేడే నూతన చైర్పర్సన్ ఎన్నిక. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా ఉద్దండ వనిత. ఇక అంబేద్కర్ దేశానికి దిక్సూచి అని చెప్పి నిన్న నివాళులు అర్పించిన సందర్భంగా నాయకులు చెప్తే, ఇక రాయల్ తైక్వాండో ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ ప్రమోషన్ అంట. హాజరైన ఎస్హెచ్ఓ రవికుమార్, మున్సిపల్ కమిషనర్. రెడ్డిగా ధన్పాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసిరట. స్వార్థ రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. డబ్బు కోసమే రాజకీయాలకు వస్తున్నారు. ధర్మ పాలన కోసం జైరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న గుడిమెట్ మహాదేవ ఆలయ పీఠాధిపతి మహాదేవ్ మహారాజ్ అట. ఇక కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. గంగనాళ రైతులకు సాగునీటి కష్టాలు. శ్రమదానంతో పంటల రక్షణకు రాళ్లకట్ట ఏర్పాటు. నీరు అందకపోతే పంట చేతికి రావడం కష్టమైన ఆవేదన. ఇక అధికారులు స్పందించాలని వేడుకోలు. అంటరానితనంపై ఎక్కువ పెట్టిన ఆయుధం అంబేద్కర్. ఇక మంథన్లో 30 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్. మత్తుకు మగ్గుతున్న యువత. జమ్మికుంట కేంద్రంగా గంజాయి విక్రయాలు. చుట్టుపక్కల గ్రామాల్లోకి చేరుతున్న సరుకు. అంబేద్కర్ కు జిల్లా కలెక్టర్ పమేల సత్వతి ఘన నివాళులు అర్పించారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలను చూద్దాం. ప్రజాస్వామ్యానికి దిక్సూచి అంబేద్కర్. మంత్రి పొన్నం ఘన నివాళి. ఇక హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలి. డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్. కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించిన పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ హయాంలో నిర్బంధాలకు గురయ్యాం. రైతు బంధుపై దుష్ప్రచారం. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ. సిద్దిపేట గజ్జెలు మెజార్టీ సాధిస్తామని చెప్పి కొండా సురేఖ. అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని చెప్పి నీలం మధు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ. ఇప్పుడు పడి పూజన. అదే చెవెళ్లలో బీజేపీదే విజయం. ప్రజా ఆశీర్వాద సభకు మంచి స్పందన. 3 లక్షల మెజార్టీ ఖాయం. పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి. రైట్గా అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత. 3 అరెస్ట్. ఇక్కడ అంకుర్ హాస్పిటల్లో నిన్న అంటే ఇద్దరు పిల్లలు ఉంటే, ఇద్దరు పిల్లలు కవల పిల్లలు. ఇద్దరు పిల్లలు చనిపోయారట.
మస్తు 4 లక్షల 5 లక్షల బిల్లు వేసినాడు ఫస్టే. ఆ బిల్లు కట్టిన తర్వాత మళ్ళీ శవం ఇవ్వాలంటే కూడా 1,50,000 బిల్లు ఇవ్వాలంటే ఓ పెద్ద లొల్లింది. అదే తెచ్చేటప్పుడు చెప్పిరట వీళ్ళు అయితే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు మాట్లాడేమంటారంటే మేము ముందే చెప్పినాం గ్యారంటీ లేదని. మరి గ్యారంటీ లేనప్పుడు ఇన్ని లక్షలు ఎందుకు? గ్యారంటీ పేషెంట్ గ్యారంటీ లేనప్పుడు పైసలకి ఎట్లా గ్యారంటీ ఉంటుంది? నేను చెప్పినా ఎప్పుడు అంకురలు బోకుర్రనైనా అంకురలు తెరవని. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాకు ఎంత చేసిందో నేను పార్టీకి అంతే చేశా అని చెప్పి రంజిత్ రెడ్డి. ఇక మల్కాజ్గిరి కాంగ్రెస్ లో లొల్లి ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సినోరియా ఎట్లా కనిపిస్తా ఉంది? చెవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరికి అవకాశాలు కనిపిస్తా గెలుపు అవకాశాలు ఎవరు కనిపిస్తుంది? జస్ట్ కామెంట్ చేయండి. మల్కాజిగిరి కాంగ్రెస్ లో లొల్లి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు, పాత క్యాడర్ గుస్సా అవుతా ఉన్నారట. జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఊరువాడ సంబరాలు, అక్రమ నిర్మాణాలపై అలసత్వం ఎందుకు బండ్లగూడ జాగిర్లో. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే మల్కాజ్గిరి ప్రజలకు సేవకురాలిగా ఉంటా, ఎన్నికల్లో ఆశీర్వదించండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి. రైట్. ఇక మార్గదర్శకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజేంద్ర నగర్ లో ఘనంగా 133వ జయంతి వేడుక. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం సీజ్, ఇంటి యజమాని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. గంజాయి, చాక్లెట్స్, పౌడర్ పట్టివేత మాదాపూర్ ఎస్ఓటీ జగద్గిరిగుట్ట పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆటోలో మర్చిపోయిన 2 తులాల బంగారం బాధితుడికి అందించిన పోలీసులు. అచ్చా, విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యం. మెగా సిటీ గ్రామర్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలట. ఇక ఏ స్కూల్ అయినా కూడా విద్యార్థులను మేము గంజాయి దిక్కు తరలిస్తాం, లేవు విద్యార్థులను మేము ఉగ్రవాదుల దిక్కు తరలిస్తాం, నక్సలైట్ తయారు చేస్తాం కదా. నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణం, అనుమతులు 5 అంతస్తులకు నిర్మాణం. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే వాడవాడల అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఆదర్శం అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు. అంబేద్కర్ ఆశయ సాధనలో నడవాలి, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్. ప్రచారంలో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ గద్వాల్లో ముమ్మరంగా ప్రచారం చేసిండు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో వసతులు కరువున్నాయట. ఇక క్యూ న్యూస్ చలవే పాలమూరులో చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసిరట. అక్కడ ఇక ఆదరించండి, అండగా ఉంటా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే యాదాద్రికొండపై వర్తక వ్యాపారుల ఇష్టారాజ్యం, దుకాణాలు టెండర్లు జరగకుండా మంత్రాంగం అంట, ఇష్టానుసార విక్రయాలతో భక్తులకు తప్పని ఇక్కట్లు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నకిలీ బిల్లుల ఆమోదం అంట. ఇక ఆలేరు మార్కెట్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి నిన్న రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని జగదీశ్వర్ రెడ్డి ఫైర్ అవుతా ఉండు. జేబీ నినాదంతో దద్దరిల్లిన ఉమ్మడి నల్లగొండ జిల్లా. జగదీష్ రెడ్డి నోటిని యాసిడ్ పోసి కడగాలంటుండు ఎవరు? ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే అది జగదీష్ రెడ్డి వాళ్ళ కొడుకు అంటున్నారు. ఇది ఇప్పుడు ఇదంట ఈ బ్రాంచ్ అదే ఈ అంకుర్ హాస్పిటల్ ఏమో మరి సుమన్ అంటున్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారి విచారణపై స్పష్ట తేదీ, పై అధికారుల విచారణ పై అన్నట్టుగానే ఉంది. సెలైన్ బాటల్లో నలకలపై ఉన్నతాధికారులు నిర్వాహకమట. ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. 2 వర్గాల మధ్య రాజుకుంటున్న విభేదాలు, పరకాల కాంగ్రెస్ లో బయటపడ్డ వర్గపోరు, కొండా రేవూరి అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం నడుస్తూ ఉందట. ఇక తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు, అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొని వ్యక్తి మృతి చెందినాడు పాపం. రైట్. గా అడవి నుండి మార్జాత కర్ర తరలింపట. ఇంటి వినియోగంలో ఉన్న ఎగేసి కలప సైతం రవాణా, స్మగ్లర్లతో ఒప్పందాలు కుదుర్చుకొని చెట్లు నరికివేస్తా ఉన్నారట. లక్షల విలువ చేసే బండారి, ఎగేసి బిల్లుడు వంటి కర్ర మాయమైతా ఉందట. కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో అది అలంకారప్రాయంగా అంబేద్కర్ జయంతి ఆదేశాలను తుంగలో తొక్కి ఐడిఓసి ఉద్యోగులు. రెచ్చిపోతున్న దొంగలు, ఇల్లు, వైన్ షాపులు, దుకాణాలే వీళ్ళ టార్గెట్ అట. దొంగలు బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరులోని అంబేద్కర్ విగ్రహాల పూలమాల వేసి నివాళులర్పించింది. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ముంబైపై చెన్నై గెలుపు, రోహిత్ శర్మ సెంచరీ వృధా, 20 ఓవర్లో 206 పరుగులు చేశారు. లక్నోపై 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విక్టరీ. ఢిల్లీ జట్కు బిగ్ షాక్, ఢిల్లీ క్యాపిటల్ టీంకు స్టార్ క్రికెటర్ దూరం, అనారోగ్యం కారణంగా తప్పుకున్న మిచెల్ మార్ష్. డ్రైవర్లా మారిన రోహిత్ శర్మ ఆటగాళ్ల బస్సును సరదాగా నడిపిన స్టార్ ప్లేయర్ అట. ఇక మూవీ వార్తలు చూసుకుంటే పారిజాత పర్వం హాట్ వీడియోను షేర్ చేసిన శ్రద్ధా దాస్. హాట్ వీడియో పోస్ట్ ప్రొడక్షన్ దశలో భారతీయుడు 2 ఇటీవలే చిత్రీకరణ పూర్తి అయిపోయిందట. నన్ను మించిన వాళ్ళు ఉంటారు కానీ ఛాన్స్ దొరకడమే కష్టం. స్పెషల్ ఎంట్రీలో పుష్ప బ్యూటీ. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు బ్రేక్ చేస్తున్న మూవీ అంట. దసరాను దాటేసిన టిల్లు స్క్వేర్. ఇది శనార్థి తెలంగాణ. ఇది ఒకసారి ఆదాబ్ హైదరాబాద్. దిశ
దిశ ఇజ్రాయెల్పై బాంబుల వర్షం, డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ ఆపరేషన్ ముగిసిందని ప్రకటన. తిరిగి దాడులకు ప్రయత్నిస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరిక. తాజా పరిస్థితులపై నేడు యుఎన్ ఎమర్జెన్సీ మీట్ అంట. ఇక ఇజ్రాయెల్ భారత్ మధ్య విమాన సర్వీసులు బంద్ అయినాయి. భారత సంతతి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. భారత విదేశాంగ శాఖ ఇక జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర, నేటి నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లో. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు వెల్లడి. ఆగస్టు 19 వరకు ఉంటుందట అమర్నాథ్ యాత్ర. ఇక ట్యాపింగ్ పై సైలెంట్, 2 రోజుల్లో వివరాలు వెల్లడిస్తానన్న కేసీఆర్. కరీంనగర్ పర్యటన ఆయన చెప్తాడు, మీరు కేసీఆర్ మాటలు 2 రోజుల్లో మొత్తం మాట్లాడుతూ వివరం ఎంత ఇదో అని అంటాడు, పోయి అంటాడు. అది మిమ్మల్ని చూత్యాబానా ఇస్తుంది చెప్తుంటాడు. 2 రోజులు అంటే 20 ఏళ్ళైనా కాదు, రేపే అంటేనే పత్తా ఉండదు. 2 రోజులు అంటే ఎంత అనుకున్నావు కేసీఆర్. ఈ నెల 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టించిన కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై స్పందించారు. 2 రోజులు హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిజాలు వెల్లడిస్తానని తెలిపారు. ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతానన్నారు. కానీ 10 రోజులు గడుస్తున్నా ఆయన పెదవి విప్పకపోవడంతో రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టైంలో ఏం మాట్లాడినా ప్రమాదమేనని భావించిన ఆయన సైలెంట్గా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఏం చేస్తాడు పాపం. నిపుణుల సూచనలతో వెనక్కి తగ్గారా? సిక్కులేదు ఈయనకు చెప్పే నిపుణుడు ఉన్నాడు, ఈయననే పెద్ద నిపుణుడే. చిక్కులు ఎదురవుతాయని పెదవి విప్పడం లేదా? రాధాకిషన్ రావు కస్టడీతో బ్యాక్ స్టెప్ వేసినట. కవితను కాలవని కేసీఆర్. అరెస్ట్ అయిన నేటికి నెల పూర్తి. సెకండ్ టైం భేటీ అయిన కేటీఆర్. నేడు సిబిఐ కస్టడీ నుంచి తిరిగి తిహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత పోతా ఉందట. కవితను కలిసేందుకు వెళ్తున్న కేటీఆర్, అనిల్ బాబామ్మడుతులు ఇద్దరు కలిసి పోతా ఉంటారు. కవితను కలవని కేసీఆర్ పోతాడు కాక. ఎవరికి రంది లేదు కవిత అరెస్ట్ అయితే. తండ్రికే లేదా రంది ఏమనుకుంటున్నాడు. మిషన్ 15 గెలుపు కోసం సీరియస్ గా కష్టపడండి. అసెంబ్లీలో గెలిచామనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. పార్టీని విడిచి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోండి. నేతల కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. అభ్యర్థులకు ఎమ్మెల్యేలు సహకరించాలని క్లాస్. సునీల్ కొనుగోలు తాజా రిపోర్టుపై వివరణ. ఖమ్మం టికెట్ కమ్మకా రెడ్డి కాని చర్చ. నేడో రేపో పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. వచ్చే నెల 4వ తేదీలో రాష్ట్రంలో ప్రియాంక టూర్, నోవాటెల్ హోటల్లో 3 గంటల రివ్యూ. నేడు నారాయణపేటలో జనజాతర సభ నిర్వహించబోతా ఉన్నారు. ఇక మాదిగల భవిష్యత్తుకు నాది బాధ్యత. ఫ్యూచర్లో మంచి పదవులు, పార్టీలో ప్రయారిటీ. 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేయండి మాదిగ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధాన అనుమానితులు ఇంకా పరారులోనే ఉన్నారట. ట్యాపింగ్ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేశాం. చట్టపరిధిలో దర్యాప్తు కొనసాగుతున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్. గందరగోళ కథనాలు రాయొద్దని మీడియాకు ఆయన విజ్ఞప్తి. వేణుమాధవ్ కిడ్నాప్ కేసులో నిర్మాత నవీన్ రోల్. రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్ గట్టుమల్లుతో పాటు మరో ఎస్ఐ కీ రోల్ అంట. ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు షేర్ల బదలాయింపులో మాట వినకుంటే ట్రీట్మెంట్ అంటూ హెచ్చరించినట్టు వెల్లడి. నాటి జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ టీం రూపాయలు 10 లక్షలు తీసుకున్నారని స్పష్టీకరణ. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, 1 నేషన్ 1 ఎలక్షన్ నిన్న రిలీజ్ చేశారు కదా మేనిఫెస్టో, దానికి సంబంధించింది. ఇక మల్కాజ్గిరిలో గెలుపు నాదే అంటుండు ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారిని రేపు మార్నింగ్ తీసుకురమ్మని చెప్పారు. ఓకే. ఇల్లీగల్ గా ఫార్మ్ ల్యాండ్ బిజినెస్, బ్రోచర్లలో వెంచర్లు వ్యవసాయ భూమిగా నమోదు. ఫ్యూచర్ టౌన్ ప్లానింగ్ ప్రశ్నార్థకం. రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు రిజిస్ట్రేషన్లు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో జోరుగా వ్యాపారం. సహకరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం. వ్యాపారులకు లాభాలు, సర్కార్ ఆదాయానికి గండి. నారాయణఖేడ్లో జిఎస్ఆర్ ఇన్ఫ్రా దందా. రైట్. ఇక ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. తెలంగాణలో రసవత్తరంగా మారిన రాజకీయాలు అంటూ ఆజ్కి బాతిగా సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఇక పేరు గొప్ప ఊరు దిబ్బగా ఉంది బీజేపీ మేనిఫెస్టో. హరీష్ రావు పెదవి విరుస్తా ఉన్నాడు. మరో 10 మందితో కాంగ్రెస్ జాబితా విడుదల. కనయ్య కుమార్, చరణ్ సింగ్ చెన్నీలకు టికెట్లు కేటాయించారట. మరో 10 మంది అభ్యర్థులతో ప్రకటించారు. కనయ్య కుమార్ కూడా ఇచ్చారట. బీహార్లో కావచ్చు మరి ఆయనకి. ఢిల్లీ నుంచి ఈశాన్య ఢిల్లీ నుంచి కనయ్య కుమార్ కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇక ఈ రాయల్ మెజిషియన్ ఇన్నేళ్లు ఎక్కడ దాక్కున్నారు? దేశంలోని పేదరికాన్ని క్షణాల్లో నిర్మూలిస్తామన్న రాహుల్ వాగ్దానంపై చెలక్తులు విసిరిన ప్రధాని. ఇందుకే పనికొస్తావు సార్. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా 10 ఏళ్లు శ్రమించినమని కేటీఆర్ అంటున్నాడు. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం. ముంబైలోని గ్యాలక్సీ అపార్ట్మెంట్ ముందు ఆదివారం తెల్లవారుజామున కాల్పులు. బైక్పై వచ్చి కాల్పులు జరిపి పారిపోయిన 2 దుండగులు. ఘటన నేపథ్యంలో సల్మాన్ ఇంటి ముందు భద్రత కట్టుదిట్టమే చేసిరంట. సల్మాన్ను మట్టు పెడతామని గతంలో గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయ్, తర్వాత గోల్డీ హెచ్చరికలు. శంభునికుంటకు ఎసరు పెట్టిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ అట. పాండురంగారెడ్డి దంపతులు. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్ అట. కాలర్ వేసుకొని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం. చైర్మన్ భార్య అయితే 2019 మున్సిపల్ చట్టం వర్తించదా? ఇగో
బ్యాన్కెటాలు కడతారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఈ బిల్డింగ్ వ్యవహారంపై దృష్టి సారించండి. మాల్దీవుల్లో కొనసాగుతున్న భారత దళాల ఉపసంహరణ. కొంతకాలంగా మాల్దీవుల్లో భారత సైన్యం కార్యకలాపాలు. అయితే భారత సైన్యం తమ దేశం నుంచి వెళ్లిపోవాలన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ఇప్పటికే వెనక్కి వచ్చేసిన ఓ బృందం ఏప్రిల్ 9న రెండో బృందం ఉపసంహరణ. గట్టిగా దేశ సంపదను బడాబాబులకు దోచిపెడుతున్న మోడీ అంటూ కోదండరామ్ గారు చెప్తా ఉన్నాడు. ఇక ఒకసారి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అభివృద్ధి సంక్షేమం కల్లుగా సంకల్ప పత్రం. వచ్చే 5 ఏళ్లు పేదలకు ఉచిత రేషన్, 70 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల వైద్యం, పేదలకు ఉచిత విద్యుత్తు, పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాసు, దక్షిణాదికి బుల్లెట్ రైలు, త్వరలో సర్వే. భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని ప్రజాకర్షక వివాదాస్పద అంశాలకు దూరంగా ఉన్నారట. భరాసా బలహీనపడింది, భాజపాపై పోరాడండి. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలి. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు అభ్యర్థులతో సమీక్ష. కొందరు నేతల పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక జారీ చేసిరట. విభజన హామీలు అమలు ఏమైంది? రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కరీంనగర్లో నిరసన దీక్ష. హామీల అమల్లో కాంగ్రెస్ భరాసా విఫలమైనాయని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఈ 2004 ఎన్నికల ఫలితాలు పునరావృతం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. భాజపా మేనిఫెస్టో చెల్లని చెక్కుగా అభివర్ణన. కడియంపై అనర్హత వేటు ఖాయం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ భరాసా గూటికి రాజయ్య పోయిందట. డేగ కళ్ళు ఏమయ్యాయి? ఏపీ సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తా ఉందట. దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టంగా ఉందట. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానని ఏపీ పంచాయతీ. ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్. 170 డ్రోన్లు, 150కి పైగా క్షిపణులతో దాడులు. అమెరికా బ్రిటన్ల అండతో తిప్పికొట్టిన టెలవిన్. సంక్షోభం నుంచి సంక్షోభానికి సంపాదకీయం. కమలం కళ నెరవేరేనా? అత్యధిక ఎంపీ సీట్లపై భాజపా కన్ను. గత లోక్సభలో 4 స్థానాల్లో గెలుపు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ లోక్సభ స్థానం పరిధిలో దక్కని మెజార్టీ. పార్లమెంటుకు సానుకూలత ఉందనే ఆశలు. కాంగ్రెస్ భరాసాలో ఎవరి ఓట్లకు గండిపడబోతా ఉందని చూడాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మిగతా 3 అభ్యర్థులను ప్రకటించిన తర్వాత డైరెక్ట్ IVRS సర్వే నిర్వహించబోతుంది క్యూ న్యూస్. సో మీరు గతంలో చూసిన మల్కాజ్గిరి, మెదక్, భువనగిరి చేస్తే అప్పుడు ఇంకా కొంతమంది అభ్యర్థులు ప్రకటన కాలేదు కాబట్టి ఆపినాం. ఇప్పుడు మొత్తం 17 స్థానాల్లో సర్వే నిర్వహించబోతా ఉన్నాం. 1,00,000 మంది శాంపిల్స్ ఒకే రోజు తీసుకొని సో తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ ఉండబోతుంది, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఏ అభ్యర్థి గెలుపుతున్నాడు, ఏ అభ్యర్థి ఓడిపోబోతా ఉన్నాడు అనేది మొత్తం మీకు వివరాలు చూపిస్తాం. వస్తలేదా? వస్తుంది ఇప్పుడు వచ్చింది. ఇప్పటిదాకా రాకుండే. నమస్తే తెలంగాణ యాడు. నమస్తే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యాడు. అలంకరణకు నోచుకొని అంబేద్కర్ ఈడ సచివాలయం కన్నట. కేసీఆర్తో రాజయ్య భేటీ. కొత్తగా వచ్చిన వాళ్ళు మాదిగలను మరుస్తున్నారు. తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్ సర్కార్ ఇది. రాష్ట్రంలో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నడిమంత్రం సిరి వచ్చిందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కడియం శ్రీయర్ రిజర్వేషన్కు అనర్హుడు. కడియం కావ్య అసలు హిందువే కాదు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఫైర్ అయ్యిందట. మరో 2 రైతుల ఆత్మహత్య. ఓవైపు ఎండిన పంటలు. ఇక తెలియక కయ్యల పడ్డామని వీళ్ళు అనుకుంటారట. మోసపోయి గోసపడుతున్నామని రైతులు అనుకుంటారట. మంచి రాత్రులు మాత్రం యాసంగి వడ్లకు చోటే లేదట. మాటల్లో వికసిత్, చేతుల్లో విభజిత్. ఊరిని కనీసం కవితను కేటీఆర్ పోయి కలిస్తే అది వార్త లేదు, పోటువ లేదు, మన్ను లేదు, మషాడం లేదు. ఈ ఏం పత్రిక ఇది? కవిత మీద కపట ప్రేమ చూపించే పత్రిక ప్రజల మీద ప్రేమ చూపిస్తుందని ఎట్లా అనుకుంటాం మనం? ముఖ్యమంత్రి చూపించాలి కదా. బిడ్డకు అన్నం పెట్టనామే మనకు బంగారు గాజులు చెప్పి